దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలైతే దాగి ఉన్నాయి. ఈ ఆలయం స్వయంగా దేవతలే నిర్మించారని, 9వ శతాబ్దంలో చాణక్య భీముడు అనే రాజు పునర్నిర్మాణం చేశారని స్థల పురాణం అయితే చెప్తుంది. స్వామివారి పాదభాగమును దర్శించుకున్న తరువాత భక్తులు చీకటి కోణంలో ప్రదక్షిణమైతే చేస్తారు. ప్రదక్షిణం చేసేటప్పుడు గోడ మీద రాతి బొడుపులైతే కనిపిస్తాయి. అవి ఏమిటి అన్నది చాలా మందికి అయితే తెలియదు. పూర్వం విద్యుత్ శక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలన్నీ చీకటిగా ఉండేవి. అప్పుడు ఈ బొడుపుల్లో నవరత్నాలు, వజ్రాలు పొదిగారని, భక్తులకి వెలుగు అవే అందించేవని అంటారు. వజ్రాలు, నవరత్నాలని దొంగలించేందుకు కొంతమంది ప్రయత్నించినప్పుడు అవి రాతి బొడుపులుగా మారాయని అంటారు. మనము ఈ చీకటి కోణంలో ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు ఒక నాగస్తంభం అయితే కనిపిస్తుంది. ఆ నాగస్తంభం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, స్వయంగా దేవతలే నిర్మించిన ఈ ఆలయంలో శంకుస్థాపన చేసిన స్తంభంగా చెబుతారు. అందుకే ఈ సన్నటి దారి నుంచి ప్రదక్షిణం చేసినట్లయితే మనం మోక్షం పొందొచ్చు. ద్రాక్షారామం మోక్ష మార్గంగా చెబుతారు.